హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ స్టడీకి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి ఐరన్ కాండర్ అనే స్ట్రాటజీ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఐరన్ కాండర్ ఏంటంటే ఐరన్ కాండర్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని అంటే మనం ఏదైతే లెవెల్ అనుకుంటున్నామో అప్ సైడ్ ఆ లెవెల్ని సెల్ చేసేయాలి. అలాగే డౌన్ సైడ్ మనం ఏదైతే లెవెల్ అనుకుంటున్నామో ఆ లెవెల్ కూడా సెల్ చేసేయాలి. ఇదేమవుతుంది, మామూలుగా ఒక అడ్డామని సిఈపి సెల్ చేస్తే దీన్ని ఏమంటారంటే స్ట్రాడల్ అంటారు. స్ట్రాడల్ అంటారు, షార్ట్ స్ట్రాడల్ అంటారు దీన్ని. అలాగే ఒక అవుట్ ఆఫ్ ద మనీ కాళ్ళు పుట్టు సెల్ చేస్తే ఏమంటారు దాని వచ్చేసరికి స్ట్రాంగిల్ అంటారు. కానీ మనం ఇక్కడ స్ట్రాంగిల్ అనేది చేసాం, కానీ దీనికి ఆపోజిట్గా అంటే అడ్జస్ట్ చేయడానికి మనము ఒక సి బై చేస్తాం, ఇక్కడ ఒక పి బై చేస్తాం. మీకు ఈజీ ఎక్స్ప్లెయిన్ కావాలని చెప్తాను చూడండి. మనం అప్ సైడ్ ఏదైతే లెవెల్ అనుకుంటున్నామంటే ఇప్పుడు చూడండి, మనకు 15,000 ఉంది. నేను వచ్చేసరికి 15,500 కంటే పైకి వెళ్ళదనుకుంటున్నాను అప్ సైడ్, కాబట్టి దాన్ని సిఎన్ సెల్ చేస్తాను. అలాగే డౌన్ సైడ్ తీసుకుంటే నేను 14,800 కంటే నిఫ్టీ కిందికి వెళ్ళదు ఈ ఎక్స్పైరీ లోపల అనుకొని చెప్పేసి నేను 14,500 పీని 14,800 పీని సెల్ చేశాను. దీన్ని స్ట్రాంగిల్ అంటారు అనమాట, షార్ట్ స్ట్రాంగిల్ అంటారు. దీనికి ఎలా ఆ మాడిఫికేషన్ చేయాలంటే అనుకుంటారు, మీరు జస్ట్ ఈ లెవెల్ని సెల్ చేసి ఉంటారు కదా, దీనికి ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ అలా పైకి వెళ్ళేసి మీరు ఒక సి బై చేసేయండి. దీనికి పీ సెల్ చేసి ఉంటారు కదా, దీనికంటే కిందలకు వచ్చేసి మనకు ఒక పీని బై చేసేయండి. ఇది ఐరన్ కాండర్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు నేకెడ్గా తీసుకోండి ఎంట్రీలో, మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని మీరు డెలివరీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్ట్రాటజీ నేనైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యే ముందు మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలంటే ఎలాంటి మార్కెట్ కండిషన్ తీసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి స్ట్రాటజీ కాదు ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్స్. అంటే ఒకవేళ ట్రేడ్ రాంగ్ అయితే మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అది కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ముందు నిఫ్టీ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసరికి ట్రేడ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లాస్ట్ ఫ్యూ డేస్కి అయితే స్ట్రాటజీ కూడా చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాపిటల్ ఇష్యూ ఉండడం వల్ల. కానీ ఈ వీడియో అయితే ఐరన్ కాండర్ నేను అప్స్టాల్లో డిజైన్ చేశాను, ఎంటర్ అయ్యాను, చూపిస్తాను అది కూడా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యూ డేస్గా ర్యాలీ అయింది కదా మార్కెట్. బడ్జెట్ ముందు అయితే సివియర్గా ఫాలో అయింది, ఓకేనా, మంచి ర్యాలీ వచ్చింది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఒక మంచి ర్యాలీ వచ్చింది అనుకో, అక్కడ ఖచ్చితంగా కన్సాలిడేషన్ ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది కాక హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి నేనైతే నా వ్యూ ఏంటంటే చెప్తాను చూడండి. మార్కెట్ నెక్స్ట్ ఎక్స్పైరీ వచ్చేసరికి 18th అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పైరీ 18th కల్లా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటుంది. ఈ లెవెల్స్ మధ్య ట్రేడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకున్న లెవెల్ వచ్చేసరికి డౌన్ సైడ్ చూస్తే మేజర్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, 14,800 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్గా ఉందా, కాబట్టి నేను 14,800 పీని సెల్ చేశాను. అలాగే అప్ సైడ్ వచ్చేసరికి నేను 15,500 కంటే పైకి వెళ్ళలేదు అని చెప్పేసి నేను 15,500 సిని సెల్ చేశాను, ఓకేనా. ఇది స్ట్రాంగిల్ అవుతుంది, దీనికి అడ్జస్ట్ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, నేకెడ్గా స్ట్రాంగిల్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక లాట్ సెల్ చేయడానికి, ఒక సి సెల్ చేయడానికి 1 lakh 1.5 1.5 ఆల్మోస్ట్ 3 lakhs కావాలి. ఒకవేళ ఐరన్ కాండర్ చేస్తే మీకు జస్ట్ జీరోదలో అయితే 50,000 అలా అయితే చాలు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను క్యాపిటల్ ఎంత కావాలని జీరోదలో, ఓకేనా. ఇక ఇలా సెల్ చేసి ఉంటాం కదా మనం, 15,500 సిని సెల్ చేసాం. అలాగే 15,600 సి ఏదవుతుందో అది బై చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్ళినా కూడా ఇది లాస్ చూపించినా ఇది ప్రాఫిట్ చూపిస్తుంది. స్ట్రాటజీ అనేది అలా డిజైన్ అయి ఉంది. ఒకవేళ మీరు 15,600 కాకుండా 700 కూడా బై చేయొచ్చు, కానీ అక్కడ మన రిస్క్ అనేది ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తుంటే అంత రిస్క్ అవుతుంది. మామూలుగా 100 పాయింట్స్ గ్యాప్ మాత్రం తీసుకుంటారు, అలాగేనా. ఓకే, వచ్చేసరికి 14,800 పీ సెల్ చేస్తాను కదా, ఇక్కడ వచ్చేసరికి 14,700 పీ ఏదైతే ఉందో దీన్ని బై చేస్తాను. ఇదనమాట స్ట్రాటజీ అయితే. నా వ్యూ వచ్చేసరికి నెక్స్ట్ ఎక్స్పైరీ కల్లా అంటే 18th ఈరోజు వచ్చేసరికి ఫ్రైడే ఫ్రెండ్స్, 12th February. నెక్స్ట్ ఎక్స్పైరీ వచ్చేసరికి 18th February. మనం బడ్జెట్ చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కూడా, షార్ట్ స్ట్రాంగిల్ దాంట్లో బడ్జెట్ స్ట్రాటజీలో. ఒకసారి ఈవెంట్ అయితే భారీగా ఫిక్స్ పడిపోతుంది ఫ్రెండ్స్, దాని డౌట్ లేదు. చెప్పాను ఆల్మోస్ట్ చూడండి 25 వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఆల్మోస్ట్ 4% అయితే ఫిక్స్ డ్రాప్ అయింది. అలా ఈవెంట్ ఎలా అయిపోతానంటే మనకు ఖచ్చితంగా ఫిక్స్ అనేది డ్రాప్ అవుట్ అవుతుంది. ఆ డ్రాప్ అవుట్ని మనం యూస్ చేసుకొని మనం మంచిగా మనీ చేసుకోవచ్చు అనమాట, ప్రాఫిట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ నా వ్యూ అయితే. మనకు లాస్ట్ రానున్న 4 to 5 ట్రేడింగ్ సెషన్స్లో కన్సల్టేషన్లో ఉంది మనకు ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా. ఇంకా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం అప్స్టార్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చరికి ఆల్మోస్ట్ ట్రేడ్కి అయితే ఎంటర్ అయిపోయాను. చూడండి, చెప్పాను కదా 18th February 15,500 సి ఏదైతుందో దాన్ని సెల్ చేశాను ఒక లాట్. అలాగే చూడండి 15,600 సిఏ ఉందో దాన్ని బై చేశాను. ఇక్కడ చూడండి 14,800 పీని సెల్ చేసి 14,700 పీని బై చేశాను.
ఇక్కడ మీరు 14,700 పీ కాకుండా 14,600 కూడా తీసుకోవచ్చు. కానీ ఏమంటే మీకు ఇప్పుడు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా యాక్చువల్గా గ్రాఫ్ ఎలా వస్తుందంటే అనుకున్నట్టు ఇలా వస్తుంది. ఇది గ్రీన్ ఏరియా అనమాట. దీని దాటి వెళ్తే మనకు ఇది లాసు, ఇది ప్రాఫిట్ అనమాట. ఒకవేళ మీరు 14,800 ఉంటుంది కదా, 14,800 పీ సెల్ చేసి 14,700 పీ బై చేసుకోకుండా 14,600 పీ బై చేస్తే మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే మనకు ఈ బ్లూ లైన్ అనేది ఎక్కువ ఇక్కడ వచ్చేస్తుంది, ఎక్కువ ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మనకు లాస్ రాదు, అలాగే డౌన్ సైడ్ వెళ్తే మనకు లాస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంట్రాడేలో చెప్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ప్రాబిలిటీ వచ్చేసరికి నేను తీసుకున్న 66% ఉంది, ఇప్పుడు 17% వచ్చేసింది. ఈ ప్రాబిలిటీ డైలీ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే ఎన్ని రోజు ఉంది, మార్కెట్ వైడ్ రేంజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనకు డిఫరెన్స్ అవుతుంది. నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాక ఆల్మోస్ట్ ఇండియా విక్స్ 3% అయితే క్రాష్ అయింది. దానివల్ల అయితే మనకు ఇక్కడ 300 అయితే ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకేనా. మ్యాక్సిమం ప్రాఫిట్స్కి 1600 ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం లాస్ 5000 ఉంది. మనం అంత తీసుకోమనుకోండి. మెయిన్ ఇంపార్టెన్స్ బ్రేక్ ఈవెన్ ఫ్రెండ్స్ 14,800 నుంచి 15,500 ఈ రేంజ్ వరకు ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 5 అప్ సైడ్ 15,000 నుంచి 15,500 6 7 ఆల్మోస్ట్ 700 పాయింట్స్ అయితే నిఫ్టీ రేంజ్ ఉంది మనకు. చూడండి ఎంత పెద్ద రేంజో. ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఐరన్ కౌంటర్లో. కానీ మీరు ఎప్పుడు తీసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీరు బడ్జెట్ ముందర ఇలాంటి స్ట్రాటజీ తీసుకుంటే, లేదా బడ్జెట్ రోజు కానీ తీసుకుంటే ప్రాఫిట్ అయితే ఎక్కువ ఉంటుంది. కానీ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చి 16,000 ఉంది కదా, ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి 4,000 అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు ఇండియా విక్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అది రావడానికి అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు అప్పుడు ఇండియా విక్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఈవెంట్ ముందర మార్కెట్ వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 500 పాయింట్స్ పెరగడం, తగ్గడం, ఇలా ఒకసారి మంచి న్యూస్ వస్తే ఇట్లా పెరిగిపోవడం ఇలా జరుగుతాయి. కాబట్టి మీకు ఇక్కడ ప్రాఫిట్ రావడానికి ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. కానీ ఒకసారి ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్ కట్గా మనకు నిఫ్టీ ఒక డైరెక్షన్ వచ్చేస్తుంది. అలాగా కన్సాలిడేషన్ ఉంది కాబట్టి మనకు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చరికి పే ఆఫ్ గ్రాఫ్. ఈ బ్లూ లైన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇది వచ్చేసరికి ప్రాఫిట్ జోన్, ఇది లాస్ట్ జోన్. ఈ బ్లూ లైన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే బ్లూ లైన్ పైకి వెళ్ళే కొద్దీ మనకు లాస్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి, నేను చూసినప్పుడు వచ్చి బ్లూ లైన్ కింద ఉంది, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళింది. ఎందుకంటే ఈరోజు ఒకరోజు గడిచిపోయింది కాబట్టి ఆ థీటా డికే అనేది మనకు ఆల్రెడీ యాడ్ అయింది. కాబట్టి రేపు ఒకవేళ నిఫ్టీ పైకి వెళ్ళినా కూడా మనకు లాస్ తక్కువ వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఒక బ్రేక్ ఈవెన్కి వచ్చేసరికి మనకు 1700 అయితే లాస్ చూపిస్తుంది అప్ సైడ్. డౌన్ సైడ్ చూసుకుంటే 1200 లాస్ చూపిస్తుంది. ఓకేనా. ఒక 2 days అంటే మండే ట్యూస్డే గడిచినా కూడా ఏమవుతుందంటే మనకి బ్లూ లైన్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకవేళ నిఫ్టీ అనేది 15,400 వెళ్ళినా కూడా మనకు ఇంత లాస్ చూపలేదు, కొంచెం తక్కువ చూపిస్తుంది. ఇంకా గ్రీక్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ కదా ఆప్షన్స్ గ్రీక్స్ అనేవి. చూడండి ఫ్రెండ్స్, ఇంప్లాయిడ్ వోల్టాలిటీ బడ్జెట్ ముందు వచ్చేసరికి 23-25 ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఎంత పడిపోయిందో, 14 అలా ఉంది. డెల్టా చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ కూడా అనొచ్చు. అంటే ఈ ఏదైతే సెల్ చేసామో అవి సేమ్ ఉండాలి. అంటే సేమ్ అంటే ఆల్మోస్ట్ దగ్గర ఉండొచ్చు. చూడండి, సెల్ చేసినది 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఇలా దగ్గర ఉంటే దాన్ని డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ కూడా అంటారు. అంటే మన అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్మెంట్ని ఏదైతుందో దాన్ని న్యూట్రల్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ థీటా చూడండి ఫ్రెండ్స్, 216 రూపీస్, అంటే మనకు 216 యాడ్ అవుతుంది అనమాట. ఇంకా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ చూసుకుంటే మనకు ఇక్కడ నెగిటివ్లో ఉంటుంది ఈ స్ట్రాటజీకి. ఎందుకంటే మనకు ఈ స్ట్రాటజీలో మనం థీటా డిక్ అనేది ఎక్కువ పొందుతాం కాబట్టి ఈ స్ట్రాటజీలో ఇంప్లాయిడ్ వోల్టాలిటీ నెగిటివ్గా ఉంటుంది. అంటే ఒకవేళ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఇండియా విక్స్ లేదా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే మీకు ఇంత లాస్ రావడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి మెయిన్ క్రెడిట్ స్ప్రెడ్ అంటారు ఫ్రెండ్స్, దీన్ని డెబిట్ స్ప్రెడ్ అంటారు. డెబిట్ స్ప్రెడ్ అంటే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది డెబిట్ స్ప్రెడ్ అవుతుంది. బుల్ పుట్ స్ప్రెడ్ అనేది క్రెడిట్ స్ప్రెడ్ అవుతుంది. అంటే మనకు బుల్ పుట్ స్ప్రెడ్ వచ్చేసరికి మనకు థీటా అనేది పాజిటివ్ యాక్ట్ అవుతుంది, బుల్ కాల్ వచ్చేసరికి థీటా నెగిటివ్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్. ఒకసారి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ చూడండి, మీరు తీసుకున్నాను ఈరోజు స్ట్రాటజీ, నేను ఫ్రైడే తీసుకున్నాను. ఒకవేళ మండే వచ్చేసరికి చెప్పలేం ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఏ న్యూస్కి ఎలా రియాక్ట్ అవుతుందో. ఒకవేళ నిఫ్టీ అనేది ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అది ప్లానింగ్ చేసుకొని మాత్రమే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. మనం నెక్స్ట్ ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనేది మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అనుకుంటారు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి నేను అడ్జస్ట్మెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి,
మనకు లాస్ రావడం అనేది ఎలా జరుగుతుందంటే, ఒకటి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరగాలి. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే మనకు లాస్ రావడం మొదలవుతుంది. అలా కాకుండా మనకు రేంజ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అవ్వడం కూడా మనకు లాస్ రావడం అనేది మొదలవుతుంది. ఓకేనా. మనం ఫస్ట్ కేసు తీసుకుందాం. అంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. ఒకసారి మార్కెట్ అంత ఒకటేసారి పడింది అనుకో, ఖచ్చితంగా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు ఈ లాసే కాకుండా ఈ లాస్ రెండు యాడ్ అయ్యి మనకు కొంచెం ఎక్కువ లాస్ అనేది డౌన్ సైడ్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఒకవేళ న్యూస్ వచ్చేసింది మండే, మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 14,700 14,800 ఇలా దగ్గరికి వచ్చేసింది. మీరు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ అనేది పడబోతుంది, ఈరోజు మన రేంజ్ క్రాస్ అవ్వబోతుంది. మీరు అప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరుగుతుంది కాబట్టి మీరు 14,800 అనేది పి సెల్ చేశారు కాబట్టి 14,800 సి సెల్ చేశారు. 14,700 పి అనేది మీకు ఇక్కడ ఒకటి కంఫర్ట్గా పెట్టుకున్నారు మీరు, ఒకటి సెక్యూరిటీ. అంటే 14,800 పీలో లాస్ చూపిస్తుంటుంది, 14,700 పీలో మీకు ప్రాఫిట్ చూస్తుంటుంది. మీరు సింపుల్గా ఏం చేయొచ్చు, ఒక ఇందామని లేదా 15,000 అలా వెళ్ళేసి పీ బై చేయొచ్చు. లేదా మీకు అంత రిస్క్ ఎందుకంటే 14,700 మీకు ఆల్రెడీ ఒక బై ఆప్షన్ అయితే ఉంది. మీరు దానికి ఏం చేయొచ్చు అంటే ఇంకొక ప్లస్ అంటే ఇంకొక లాట్ అనేది యాడ్ చేయండి, సింపుల్. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎంత లాస్ వెళ్తుంది డౌన్ సైడ్ వెళ్తున్నా మీకు ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడ గమనించండి, మనకి ఏదైతే సెల్ చేసామో ఇక్కడ ఇది ప్రాఫిట్ అనేది చూపిస్తుంటుంది. మనకు లాస్ట్ చూపించేది ఏంది, ఈ ఒక్క సిఈ ఈ యొక్క సెల్ చేసిన పిఈ మాత్రమే. మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక పి ఆల్రెడీ బై చేస్తారు కాబట్టి దానికి ఇంకో లాటు యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, గ్రాఫ్ ఎలా ఉంటుందంటే అప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ అప్ సైడ్ మీకు ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళినందుకు మీకు లాస్ వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ టూ ఉన్నాయన్నమాట మీకు బై చేసినట్టు. ఒకవేళ నిఫ్టీ ఇలాగ కిందికి పడుండే కొద్దీ మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక అన్లిమిటెడ్ అనేది ప్రాఫిట్ వస్తుంది మీకు ఇక్కడ, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ బై చేశారు కాబట్టి. ఇంకో విధంగా ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే, మీకు 14,800లో లాస్ చూపిస్తుంటుంది. మీరు సింపుల్గా వెళ్ళేసి 15,000 సి అవుతుందో దాన్ని సెల్ చేయొచ్చు. అప్పుడు కూడా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏమంటే మీకు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మీరు క్యాష్ చేసుకోవాలి కాబట్టి మీరు 14,900 పి 700 పిని ఇంకొక లాట్ యాడ్ చేయండి, సింపుల్ అయిపోతుంది. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో అంటే మీకు అలా జరగకూడదు కానీ అలా జరిగింది. ఎలా అంటే 14,000 పిఈ బై చేశారు కానీ నిఫ్టీ అనేది దీన్ని టచ్ చేసేసి మళ్ళీ పైకి వెళ్తుంది. అప్పుడు మాత్రం మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇప్పుడు ఎలా చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పడుతున్నప్పుడు మీరు 14,700 పిని ఇంకో లాట్ యాడ్ చేశారు. ఇక్కడ పడినట్టు పడి మళ్ళీ పైకి వెళ్తుంది. చాలా కేసులో జరుగుతుంది అలా పైకి వెళ్ళినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే సెల్ చేస్తారో, సపోజ్ 14,700 పిని మీరు 15 రూపీస్ ఉన్న రేంజ్లో బై చేశారు. ఇది వచ్చేసరికి 20 అలా రేంజ్లోకి వెళ్ళింది. మళ్ళీ తిరిగి రివర్స్ వస్తుంది. అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే ఇది రివర్స్ వస్తుంది కదా, 20, 16, 15 అలా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 15 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్ చేసేయండి. మీ ఏదైతే బై చేస్తారో 2 లాట్స్ 1 లాట్ సెల్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు దీనికి మళ్ళీ ప్రాఫిట్ రావడం మొదలవుతుంది. 14,800 పీ సెల్ చేస్తారు కదా, దాంట్లో ప్రాఫిట్ రావడం మొదలవుతుంది, దీంట్లో లాస్ రావడం మొదలవుతుంది. అప్పుడు తీటాడికి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ కేసు తీసుకుందాం. 15,500 సిని బ్రేక్ చేస్తుంది. అప్ సైడ్ మీకు రేంజ్ మీకు లిమిటెడ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అప్ సైడ్ అయితే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెప్తాను చూడండి, అప్ సైడ్ వెళ్తుంటే ఖచ్చితంగా ఇండియా విక్స్ అనేది పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం, 10 సార్లు అని చెప్పలేను కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియా విక్స్ పడుతుంది. అలాగే కాకుండా అప్ సైడ్ అనేది డౌన్ సైడ్ వెళ్ళినంత ఫాస్ట్ అప్ సైడ్ అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. మార్కెట్ ఎలాంటి ఈవెంట్స్ ఉంటే తప్ప. ఒకవేళ మార్కెట్ అప్ సైడే వెళ్ళింది అనుకోండి, మీరు అప్పుడు ఎలా చేయొచ్చు, కిందాలకు వచ్చి ఒక పిఎన్ సెల్ చేయొచ్చు, లేదా ఒక పైకి వచ్చేసరికి ఒక సిఎన్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా ఇలా డౌన్ సైడ్ ఎలా అడ్జస్ట్ చేస్తారు అలా సేమ్ టైం అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకొక కేసు ఉంది ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మార్జిన్ తక్కువ ఉంది, జస్ట్ మీ దగ్గర 60,000 ఉంది, మీకు ఎలా చేయాలని తెలియట్లేదు, మీకు అడిషనల్గా పెట్టడానికి మార్జిన్ లేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, నిఫ్టీ అప్ సైడ్ వెళ్తుంది, మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఏదైతే సెల్ చేస్తారో ఇక్కడ ఇది ప్రాఫిట్లో చూపిస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ కౌంటర్ అంటే ఏంటంటే ఒక బుల్ పుట్ స్ప్రెడ్, బియర్ కాల్ స్ప్రెడ్, ఈ రెండు కలిపితే మాత్రం మనకు ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ అవుతుంది. బుల్ పుట్ అంటే ఏంటి, మీరు అప్ సైడ్ వచ్చేసరికి మీ వ్యూ వచ్చేసరికి అప్ సైడే కానీ పుట్టును సెల్ చేయడం కూడా మీరు అప్ సైడ్ చూపిస్తుంటారు. బియర్ అంటే మీరు డౌన్ సైడ్ మీ వ్యూ అనేది, కానీ మీరు ఒక కాల్ సెల్ చేసి మీరు మీ మూమెంట్ చూపిస్తున్నారు, అదనమాట. మీరు ఈ దీంట్లో ఏదైతే ఉందో దీనికి మీకు ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చేసింది. మీకు క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి ఏదైతే ప్రాఫిట్ ఉందో దీంట్లో మీరు తీసేసుకోండి. ఈ ప్రాఫిట్ తీసేసుకొని మీరు ఇక్కడ 15,215 కదా, ఇక్కడ వచ్చేసరికి మీరు ట్రేడ్ అనేది మళ్ళీ ఎంట్రీ కావండి. అంటే 15,500 పీ సెల్ చేసి
14,900 పి మళ్ళీ బై చేసేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, మీ ఏరియా అనేది చాలా తక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఇలా తక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మీ ప్రాఫిట్ కూడా ఎక్కువ రావడం అవకాశం ఉంటుంది. కానీ 15,500 పి మీ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళకూడదు. అలా వెళ్తే మీకు మళ్ళీ లాస్ రావడం మొదలవుతుంది. ఇది ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్. మీకు ఒకవేళ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో కన్ఫ్యూజన్ చేసి ఉంటుంది, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇంత అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ రిస్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు అడ్జస్ట్మెంట్ చేయడం ఈజీనే, కానీ ఏ అడ్జస్ట్మెంట్ చేస్తే గ్రీక్స్ ఎలా వస్తుంది. ఒకవేళ మీ అడ్జస్ట్మెంట్ చేశారు, మీకు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా, థీటా పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. ఒకవేళ నెగిటివ్ వస్తే దాన్ని ఎలా పాజిటివ్గా మార్చాలి. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగినప్పుడు మన ఇంప్లాయిడ్ వోల్టాలిటీ మైనస్లో ఉన్నప్పుడు ప్లస్గా ఎలా మార్చాలి. ఇవన్నీ కొంచెం బిగినర్స్ అయితే మీరు నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు పేపర్ ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అప్స్టాలో జస్ట్ మీకు 2 ట్రేడ్స్ అయితే ఇస్తున్నారు కదా, అక్కడ పేపర్ ట్రేడింగ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఐరన్ కౌంటర్ అనేది మనకు ఇన్కమ్ స్ట్రాటజీ అనేగా మనం తీసుకోలేము, ఎందుకంటే చూడండి లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్ ఎలా ఉందో. ఇలాంటి మార్కెట్ కండిషన్లో ఐరన్ కౌంటర్ ఎక్కడే కానీ పనిచేయదు. చూడండి, మీరు ఒకవేళ ఇక్కడ ఐరన్ కౌంటర్ చేశారనుకోండి, ఆల్మోస్ట్ మనకు 2020 వచ్చేసరికి 2021 వచ్చి మనకు ఓవర్స్ స్టీర్ అనుకోవచ్చు. మనకు న్యూట్రల్ స్ట్రాటజీస్ అనేది పనిచేయదు. చూడండి, ఇక్కడ ఐరన్ కౌంటర్ చేశారు, బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ లాస్. ఇక్కడ ఐరన్ కౌంటర్ చేశారు, డౌన్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఐరన్ కౌంటర్ చేశారు, అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు లాసెసే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అంతే లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే. ఇది వీడియో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఫ్యూచర్లో ట్రేడ్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను లైవ్గా. ఈ ట్రేడ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు వచ్చేసరికి నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఎగ్జిట్ అయ్యాను, మార్కెట్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి. మీకు ఒకవేళ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.